సుమారుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దగ్గరికి అవుతుంది. ఈ పిఠాపురం నియోజకవర్గం వర్మ గారి పరిస్థితి ఏంటంటే? వర్మ గారికి చాలా అన్యాయం జరిగిందండి. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి ఎవడో లేదు. ఒకటి వర్మ గారు ఏదంటే అదే వర్మ గారు నా పక్క అనకూడదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అదే అన్నట్టు ఆయన నిలబడడంతో ఆయన మాట కాదని లేక మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం జరిగింది. మీరు ఒక పిఠాపురం వాసిగా మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారంటారు? అంటే గతంలో కూడా వర్మ గారు చెయ్యి వదలని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. ఇప్పుడు మరి ఆ పవన్ ఇక్కడ ఇన్ఛార్జి కింద కూడా వర్మ గారికి ఇవ్వలేదని తెలుస్తుంది, నిజమేనా? నిజమే, ఇవ్వలేదు. మరి దీన్ని నెక్స్ట్ ఎన్నికల మీద ఈ ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? ఉండొచ్చు. అది వర్మ గారు ఎలాగ అంటే అలాగ మేము ఇది అవుతాం. వర్మ గారి మాకు ఎందుకంటే మాది పిఠాపురం నియోజకవర్గం, మా గొల్లపురంలో కానీ వరదల్లో కానీ లేదంటే మాకు ఏదైనా కుటుంబాలు ఎవరైనా కాలం చేసినా అలా వర్మ గారు ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే వ్యక్తి వర్మ గారు. మరి ఈ 2 ఏళ్లలో ఎలా ఉందంటారు పిఠాపురం ప్రజల పరిస్థితి? కష్టం అయితే ఆయన రాకపోయినా కొన్ని పనులు జరుగుతున్నాయి. మరి జ్వరం అయితే కానీ వర్మ గారి విషయానికి వచ్చేటప్పటికి నిజంగానే కూటమి ప్రభుత్వం వర్మ గారిని మోసం చేసిందన్న మాట బయట వినిపిస్తుంది సోషల్ మీడియాలో. అది ఎంతవరకు నిజం? దీన్ని మీరు ఎంతవరకు ఏ విధంగా చూస్తారు ఒక పిఠాపురం ఓటర్గా? అదైతే 100% అయితే వాస్తవం. అయితే వర్మ గారిని అయితే నాణ్యం చేయడం అనేది చాలా వాస్తవం. అది అందరూ తెలిసిన విషయం. అది అనే ఒక్క మాట, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి అఖండ మెజారిటీతో గెలిచారు కదా, అంత మెజారిటీ రావడానికి వర్మ గారి సపోర్ట్ ఏమైనా యూజ్ అయిందంటారా? కంపల్సరీ. వర్మ గారి సపోర్ట్ లేకపోతే అంత మెజారిటీ ఉండదు. వర్మ గారి సపోర్ట్ వల్లే అంత మెజారిటీ. ఆయన అన్నా కదా, ఎక్కడ కదా అన్నాడు ఆయన, నా కలిపి నీ చేతిలో పెడుతున్నాను నేను, ఇక్కడే కదా చెప్పింది, ఇక్కడే చెప్పినాడు. మరి గతంలో కూడా వర్మ గారు గెలుపు చేతిలో పెడతానన్నారు. గతంలో కూడా ఒకసారి సభ జరిగితే నాగబాబు గారు కూడా కొన్ని మాట్లాడినారు. అవన్నీ కూడా మీరు పట్టించుకుంటారా? మరి నెక్స్ట్ ఎన్నికల మీటింగ్లోనే నాగబాబు అన్న మాటలు పిఠాపురం ఎమ్మెల్యేగా కలిసామన్నా గెలిపించామన్నది కర్మ వర్మ అని చెప్పి ఎలా ఆయన అన్నారు. అదే అన్నీ వస్తువులు ఉన్నాయి కదా. మరి రానున్న ఎన్నికల్లో వర్మ గారి పరిస్థితి, వర్మ గారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు? మీరు ఒక ఓటర్గా చెప్పండి. ఓటర్ మీద వర్మ గారు అయితే ఆయన అనకూడదు, కానీ పక్క ఆయన చిన్నప్పటి నుంచి కదా టీడీపీ అని, కానీ ఫ్యాన్లోకి వస్తే మీరు బాగుంటుందని బాగుంటుంది. ఈ ఎమ్మెల్యేగా కలిసామన్నా గెలిపించామన్నది కర్మ వర్మ అని చెప్పి ఎలా ఆయన అన్నారు. అదే అన్నీ వస్తువులు ఉన్నాయి కదా.